హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి వీడియో చూడండి. ఇంకొచ్చేసి కళ్యాణ్ సాంగ్ ఎప్పుడు ప్రో అని మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఏ వీడియో పెట్టినా రెండు ఛానల్లో, లేకుంటే పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు బ్రో అని. అదైతే ఈ మంత్ 15th అయితే ట్రైలర్ రిలీజ్ కావాల్సింది, కానీ ఇంకో 2 days ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ మంత్ 15th అయితే ట్రైలర్ ఉండదు. ఇంకోటి కూడా మెసేజ్ చేస్తున్నారు, డీమన్ సైలెంట్గా వచ్చాడు, సాంగ్ ఫినిష్ చేశాడు, ఆల్రెడీ రిలీజ్ చేసాడు కదా బ్రో. ఇంకా కళ్యాణ్ అయితే ఎప్పుడో దశాబ్దం క్రితం టీజర్ రిలీజ్ చేశాడు, ఇంకా ట్రైలర్ రాలేదు. ఆ తర్వాత ఇంకా ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని కూడా మెసేజ్ చేస్తున్నారు. ఇది డీమన్ ఏదైతే చేశాడో అది ఫోల్క్ సాంగ్, దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఒక స్టోరీ బేస్డ్ మూవీలాగా అయితే వీళ్ళు తీస్తున్నారు. చెప్తా. డీమన్ వచ్చేసి లంగా ఓని అనే ఒక ఫోల్క్ సాంగ్ అయితే తీశాడు. మీరు యూట్యూబ్కి వెళ్ళి లంగా ఓని ఫోల్క్ సాంగ్ అని టైప్ చేయండి, అక్కడ వస్తుంది. డీమన్కి సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి. ఇంకా కళ్యాణ్ సాంగ్ ఈ మంత్ 15th అయితే రావాల్సి ఉంది కదా ట్రైలర్, అదైతే రాలేదు. కానీ వీళ్ళు సాంగ్ కాదంట, అది ఒక మినీ మూవీలాగా. నాకు ఏదైతే తెలుసో అది మళ్ళీ చెప్పేస్తా. ఆ తర్వాత ట్రైలర్ అప్డేట్ వచ్చినప్పుడే చేస్తా. మీరు ఎంత అడిగినా మీరు అడుగుతూనే ఉన్నారు, నేను ఎందుకు చేయలేదంటే ఆ ట్రైలర్ అప్డేట్ నాకు సరిగ్గా తెలియదు కాబట్టి. ఈ మంత్ 15th అన్నారు కానీ ఇంకా ఏ హడావిడి వాళ్ళు చేయలేదు, అందుకే ఈ మంత్ 15th రాకపోవచ్చు. ఈ మంత్ 15th కాకుండా ఈ మంత్ లాస్ట్లో నాకు తెలిసి ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 1 month లోపు వీళ్ళు ఏదైతే సాంగ్ కాదు, ఒక మినీ మూవీని అంటున్నారు. చూద్దాం. సాంగ్ అయితే ఇంత టైం తీసుకోవడం అవసరమే లేదు. అదిగాక ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి కళ్యాణ్, అలాగే ఆ పక్క తమిళ్లో వియానా, వీళ్ళు పెద్ద హిట్ చేయాలనుకుంటున్నారు దీన్ని. ఇది ఖచ్చితంగా ఎప్పుడైనా రిలీజ్ అవ్వని పెద్ద హిట్ అవుతుంది. ఇది స్టోరీ బేస్డ్, ఒక అమ్మ, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, అలాగే ఒక లవర్, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగేది. ఇది ఒక 1/2 hour నుంచి 40 minutes కనుక ఉంటే కళ్యాణ్ యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు బాగా తెలుస్తాయి. కళ్యాణ్కి ఇండస్ట్రీకి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు వచ్చినా హిట్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గనే లేదు, అలానే ఉంది కాబట్టి. ఇంకోటి, బిగ్ బాస్ సీజన్ 9లో ఏదైతే తన క్యారెక్టర్ చూసి అందరూ సపోర్ట్ చేశారో, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అదే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నాడు అతను. ఎందుకంటే అది ఒరిజినల్ కాబట్టి. బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు ఏ ప్రాజెక్ట్ చేసినా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాడు. వెళ్ళి ఇండస్ట్రీలో ఎవరైనా ఏదన్నా పిలిచినా వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత బీబీ అగ్ని పరీక్ష వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎవరన్నా తనని ఈ హెల్ప్ కావాలి అని పిలిచినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. నిన్న ₹1 తీసుకోకుండా తిరుపతికి వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడంట, చూసాం కదా. అది అలాగే కంటిన్యూ అయితే తనకి ఏదైతే హెల్ప్ కావాలో అప్పుడు అందరూ ఎవరు అడగకుండానే హెల్ప్ చేస్తారు. అలాగే తను ఎలా అయితే అందరికీ సపోర్ట్ చేస్తాడో అలాగే తను ఏ ప్రాజెక్ట్ చేసినా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది రిలీజ్ అయ్యే టైంకి అందరూ తనకి హెల్ప్ చేస్తారు కన్ఫామ్గా. ఇంకొచ్చేసి ఇది ఇంకో 1 month అయితే నాకు తెలిసి ఖచ్చితంగా పడేటట్టే ఉంది. ఇది సాంగ్ అయితే ఈ పాటికి రిలీజ్ చేసి ఉండాలి. ఇది సాంగ్ కాదు కాబట్టి ఒక మినీ మూవీనే అనుకుంటున్నా. అదైతే ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద హిట్ అవుతుంది. దాంట్లో మనం యాక్టింగ్ స్కిల్స్ చూడాలి. ఇప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆల్రెడీ టీజర్లో చూసిందే అదరగొట్టేశాడు, అందరినీ డామినేట్ చేశాడనే చెప్పాలి. ఇప్పుడు అదే స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు యాక్టింగ్ కూడా ఉంటే ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో ఈ సాంగ్ ఆర్ మూవీలో ఇంకా దూసుకెళ్ళిపోతాడనే చెప్పాలి.